నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిధిలో కొంతమంది పెట్రోల్ బంక్ యజమానులు బరి తెగిస్తున్నారు. డీజిల్ కోసం బంకులు పెడుతున్న వాహనదారులు రైతులను నిలువునా దోచేస్తున్నారు. డీజిల్ కావాలంటే ఇంజిన్ ఆయిల్ కొనాల్సిందే అంటూ వింత నిబంధనలు పెట్టి సామాన్యులు వేధిస్తున్నారు. ప్రతి 30 లీటర్ల డీజిల్కు 1 లీటర్ ఇంజిన్ ఆయిల్ తప్పనిసరి కొనాలని కండిషన్స్ పెడుతున్నారు. అటు వాహనదారులు ఇటు రైతన్నలు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యజమానుల తీరుతో ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం డీజిల్ వాడే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంకుల్లో తగినంతగా నిల్వలున్నా అదనపు లాభాల కోసం ఇలా కండిషన్స్ పెట్టి అక్రమ వ్యాపారానికి తెరలేపుతున్నారు. జిల్లా అధికారులు పెట్రోల్ డీజిల్ కొరత లేదని ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్న బంక్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తాజా సమాచారం వచ్చింది మా కరెస్పాండెంట్ మస్తాన్ చెప్తారు. మస్తాన్, అసలు ఏంటి ఎందుకింత లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు? 1 లీటర్ పెట్రోల్ డీజిల్ కోసమే ఇంత వాహనదారులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతుంటే 30 లీటర్ల డీజిల్ కొనాలంటే 1 లీటర్ ఇంజిన్ ఆయిల్ సంథింగ్ ఏదో రూల్ పెట్టారని చెప్తున్నారు కండిషన్స్. అసలు పెట్రోల్ లేదని చెప్పిన వాళ్ళు 2 లీటర్లు ఇది కొంటే అది ఎలా వస్తుంది? అసలు ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు పట్టించుకోవట్లేదా? రవి నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిధిలో అయితే కనుక గత కొద్దిగా 2 రోజుల నుంచి అయితే కనుక ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా పెట్రోల్ అందని పరిస్థితి. యజమానులు ఏదైతే కనుక పెట్రోల్ బంకులలో డీజిల్ ఉన్నప్పటికీ పెట్రోల్ ఉన్నప్పటికీ ఇవ్వటం లేదని కూడా ప్రజలైతే ఆగ్రహం చేస్తున్నారు. ఏదైతే కనుక ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు నంద్యాల జిల్లాలో ఏదైతే కనుక రైతులు ఉన్నారో ఇప్పుడు ఎండాకారు సీజన్ కావడంతో ఒక పక్క మిషన్లు కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన ధాన్యాన్ని ఎత్తుకోవడానికి ట్రాక్టర్లకు అదేవిధంగా లారీలకు సంబంధించి పెద్ద ఎత్తున డీజిల్ అయితే కనుక ఇక్కడ ఖర్చు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే పెట్రోల్ కొరత ఏర్పడినట్టు కూడా వాహనదారులను అయితే కనుక పూర్తిగా పెట్రోల్ బంకులు బంద్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 1-2 గంటలు మాత్రమే డీజిల్ మనకు పెట్రోల్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే కనుక స్థానికంగా అధికారంగా ఉన్నారో వారికి మాత్రమే ఎవరైతే వారి డీజిల్ మాత్రమే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఒక రూల్ అయితే పాస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అయితే కనుక మీరు డీజిల్ కావాలంటే కనుక పెట్రోల్ కావాలనే అనొక ఇంజన్ ఆయిల్ అయితే కనుక కొనాల్సిన తప్పనిసరిగా కొని తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అయితే కనుక రైతన్నలు కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉండే వ్యాపారస్తులు కావచ్చు పూర్తిగా అయితే కనుక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు అయితే కనుక ఎటువంటి షార్టేజ్ లేదు, పూర్తిగా పెట్రోల్ డీజిల్ అందుబాటులోనే ఉంది, పూర్తిగా వస్తుంది అని కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఇదైతే కనుక పెట్రోల్ ధరలు పెంచుకోవడము అదేవిధంగా బ్లాక్ లో అమ్ముకోవడం కూడా జరుగుతుందని చెప్పి కూడా స్థానికులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బారులు చేరుతున్న పరిస్థితి. ఒకే విధంగా డీజిల్ కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ కోసం అయితే కనుక వాహనాలతో పూర్తిగా దారులన్నీ మూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో అధికారులు పోలీస్ పర్యవేక్షణలో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇక్కడ డీజిల్ షార్టేజ్ పెట్రోల్ షార్టేజ్ ఉందన్నట్టు క్రియేట్ చేస్తున్నారని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. పెట్రోల్ బంకులలో ఎన్ని లీటర్లు వస్తుంది, ఎన్ని లీటర్లు వాళ్ళు ప్రజలకు అందిస్తున్నారు అనేది కూడా వ్యక్తపరచడం లేదని చెప్పి కూడా ఆగ్రహావేశాలు చేస్తున్నారు. ఇదే విధంగా ఈ డీజిల్ కి కొంటే డీజిల్ 30 లీటర్లు డీజిల్ కొంటే కనీసం 1 లీటరు ఆయిల్ కొనాలి అని కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడైతే కనుక ఆందోళన చెందుతున్నారు. అధికారులు అయితే కనుక దీని మీద ఇంకా స్పందించాల్సిన అవసరం ఉంది. అధికారుల దృష్టి కూడా ఇది వెళ్ళింది. దీనిపైన మరింత సమాచారం రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ మస్తాన్.